హలో అండి. మాతి కిచెన్‌కి మీ స్వాగతం. ఇవాళ నేను మీకోసం తెచ్చేసాను అందరికీ ఇష్టమైన పంజాబీ చోలే. అది కూడా పెళ్ళిల్లో ఎలా చేస్తారో నేర్చుకుందాం వచ్చేయండి. ముందుగా కొంచెం ఉప్పు తీసుకోండి. దాంట్లో 4-5 మిరియాలు, ఒక పెద్ద ఇలాచీ, 2 చిన్న ఇలాచీలు, ఒక లవంగం చిన్న చిన్న క్వాంటిటీస్‌లో, జాజి, జాపత్రి, స్టార్ అనీసు, ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క, 1/4 స్పూను షాజీరా, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ కన్నా తక్కువ మెంతులు, ఒక హాఫ్ స్పూన్ కసూరి మేతి, 2-4 ఎండుమిరపకాయలు, చక్కగా 2.5 పెద్ద స్పూన్ల ధనియాలు వేసి, 2 చిటికెల ఇంగు వేసి చక్కగా రోస్ట్ చేసుకోండి. స్టవ్ ఆపి 2.5 స్పూన్ల ఆమ్చూర్ పౌడర్ కానీ లేకపోతే దానిమ్మ గింజ పౌడర్ దొరుకుతుంది అది కానీ వేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఇది కనుక మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే 2 నెలలు చక్కగా పనికొస్తుంది. ఇప్పుడు యాక్చువల్ కర్రీ చేద్దాం వచ్చేయండి. ఒక కర్చీఫ్ లాంటి క్లాత్, ఏదో ఒక కాటన్ క్లాత్లో 1.5 స్పూన్ టీ పౌడర్ తీసుకోండి. 7-8 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలానే మీ ఇంట్లో కనుక నల్ల ఉసిరి అని దొరుకుతుంది, అది కనుక మీరు వేయగలితే, అంటే ఎండిపోయిన ఉసిరి ఉంటే అది కూడా వేసుకోండి. 1-2 ఎండుమిరపకాయలు వేసి ఏది బయటికి రాకుండా టైట్గా ముద్దుగా ఒక మూట కట్టండి. నేను ముందర రోజునే 1/2 కేజీ కాబూలీ చన్నాని నానేసుకున్నాను. అట్లీస్ట్ 12 అవర్స్ నానాలి. ఇప్పుడు 1.5 లీటర్ వాటర్లో 1:1 రేషియోలో, అంటే హాఫ్ స్పూన్ సోడా, హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఇందాక చెప్పిన కాబూలీ చెన్న, 12 అవర్స్ నానేసిన కాబూలీ చెన్న, అలానే పొట్లం, ఒక చిన్న ముక్క అల్లం వేసి 8-9 విజిల్స్ వచ్చే వరకు చక్కగా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో నీళ్ళు ఉన్నాయి లేదా చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే నీళ్ళు అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక హాఫ్ కప్ నూనెలో 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అలానే 2-4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు చాలా సన్నగా తరిగి ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద. టిప్ టైం, సపోజ్ మీరు కాబూలీ చెన్న ముందర రోజునే సోక్ చేసుకోవడం మర్చిపోయారు అనుకోండి, ఒక 2-3 గంటల ముందర నీళ్ళని బాగా మరిగించి పక్కన పెట్టి దాంట్లో కాబూలీ చెన్న 2 గంటలు నానేస్తే సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న చోలే మసాలా మీకు 3.5 స్పూన్లు వస్తుంది, అది ఇక్కడ యాడ్ చేయండి. అలానే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి చక్కగా మసాలాల్లో ఉన్న పచ్చిదనం పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత 3 మీడియం సైజ్ టమాటాని చక్కగా ప్యూరీ చేసి ఇక్కడ వేసేసుకోండి. నూనె పైకి వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ చెప్పిన రెసిపీ మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతే నేను మీకు గ్యారంటీగా చెప్తానండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాపర్ ఢిల్లీ స్టైల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ హాఫ్ స్పూన్ దేగి మిర్చి యాడ్ చేసుకున్నా, ఇది మోస్ట్లీ కలర్ కోసం ఎక్కువ యాడ్ చేసుకున్నాము. చక్కగా ఫ్రై చేసుకోండి. నూనె అన్నది కొంచెం పై తేలే వరకు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఇటు అటు కలుపుకుంటూ, మీకు చూడ్డానికి కొంచెం టఫ్ అనిపించవచ్చు కానీ మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది చాలా చాలా ఈజీ రెసిపీ అని. ఇలా నూనె తేలిన తర్వాత ఇందాక మన కాబూలీ చెన్నాని నీళ్ళు లేకుండా కాబూలీ చెన్నా మాత్రమే వేస్తాము, నీళ్లు పడేయకండి. ఆ నీళ్ళు కూడా మనం వాడుకుంటాం, దాని నిండా చాలా మసాలా ఉంది కాబట్టి ఆ నీళ్ళు కూడా వాడుకుంటాం. ఇందాక చేసిన కాబూలీ చెన్నా ఇక్కడ వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మసాలా అంతా ఆ చెన్నాకి పట్టేలాగా చక్కగా తిప్పుకోండి. ఒకసారి పట్టింది అనుకున్న తర్వాత ఇందాక మన కుక్కర్లో ఉన్న నీళ్ళల్లో అట్లీస్ట్ 300 ml ఇక్కడ వేసి 10 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇలా అల్లం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. మీకు సమోసాతో పాటు మిర్చి ఇచ్చినట్టు పెళ్ళిళ్ళలో తీకియాలు ఇంకా హరీ మిర్చి ఇస్తారు చోలేతో పాటు, అది ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇది టోటలీ ఆప్షనల్ అండి. కొంచెం నూనెలో మనకు కావాల్సినన్ని పచ్చిమిరపకాయని ఇలా మధ్యలో సన్నగా స్లిప్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ మరీ ఫ్రై అవ్వక్కర్లేదు, దాని మీద కొంచెం కాలిన మరకలాగా రావాలన్నమాట. ముందుగానే ఒక 3 ఆలుగడ్డల్ని బాయిల్ చేసి ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద తరుక్కుని హై ఫ్లేమ్ మీద చక్కగా నూనెలో ఫ్రై చేస్తే అది కూడా కొంచెం కాలిన కొంచెం గోల్డెనిష్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు, ఇలా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అలా అనమాట. అంటే కొంచెం లైట్గా పొర అన్నది కొంచెం బ్రౌన్ అయిందా లేదా అన్నట్టుగా అయిన తర్వాత 1.5 స్పూను ఆమ్చూర్ పౌడరు, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ దేగి మిరచ్చు వేసి స్టవ్ ఆపేసి
చక్కగా కలిపేయండి. ఇది మీకు ఆల్మోస్ట్ ఒక ఎక్స్ట్రా గార్నిష్ లాగా ఉంటుందండి. కానీ నేను చెప్తున్నాను కదా, చోలే భటూరాతో పాటు ఇది కూడా ఇస్తే మజ్జిగన్నంలో ఆవకాయ ముక్కలాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. కమెంట్స్లో ఎలా ఉందో మీకు చెప్పండి. ఇంకేముంది, ఎంజాయ్.